మనం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. అది మనం చెప్పింది కాదు, 25,000 ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మనం 10,000 ఇస్తే 25,000 ఇవ్వాలని ఆయన చెప్పారు. అది ప్రభుత్వ చాతగానితనంతో రైతులు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం చేయబట్టి ఎండిపోయింది కాబట్టి 25,000 ఇచ్చినా నష్టమే. కానీ ఆ పెట్టుబడి వస్తుంది అనేది ఆశతోటి 25,000 అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు, దయచేసి నువ్వు అర్థం చేసుకో. నీ మూర్ఖత్వం తెలుసు, నువ్వెంత వరస్ట్ ఫెలో కూడా నాకు తెలుసు. కరుడు కట్టిన అవినీతి పరుడు, కరుడు కట్టిన మోసగాడు. ఎట్లా మోసం చేస్తావు, ఎట్లా అబద్ధాలు ఆడతావు, ఎట్లా మంచి కథలు చెప్తావు, జనాన్ని ఎట్లా నమ్మిస్తావు అనేది కూడా నాకు తెలుసు. నువ్వు పాలకృతికి కూడా నాతోనే వచ్చిండు అప్పుడు చంద్రబాబుతో, మీకు గుర్తున్నదో లేదో. పాదయాత్ర చంద్రబాబుతో వచ్చినావు. దయచేసి ఈ ప్రాంతాన్ని రక్షించేదందుకన్నా 25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్ట. దయన్న సంగతి ఏందో నీకు తెలుసు. దయన్న తలుచుకుంటే కాని పని అనేది ఏముండదు. బాబ్లీ ప్రాజెక్టు మీద పోరాటం చేస్తానంటే బిడ్డ రేవంత్ నువ్వే అడ్డుపడ్డావు నన్ను. అయినా పోరాటం చేసి సాధించాను. మీకు తెలిసి ఉండాలి, నెల రోజులు జైలుకు పోయినా, 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండ్రు. నేను 3 సార్లు పోయినా, 3 సార్లు కొట్టిండు నన్ను, అయినా వదిలిపెట్టలే. జైలు వేసి కొట్టిండ్రు, అయినా వదిలిపెట్టలే. ఆఖరికి ఏమిచ్చింది? మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి 3 నెలలు మన ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన దయాకరుడు. అది గుర్తుపెట్టుకో రేవంత్. లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేటప్పుడు, కాలువలు తవ్విచ్చేటప్పుడు దయాకర్ రావు, ఎన్టీ రామారావుని తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చేశారు. చంద్రబాబుని తీసుకొచ్చి ఆ రోజు వర్ధనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్లు కట్టాను. ఈ దేవాదుల కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాదులకు శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు, సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవాదుల విషయంలో కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి. నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాదుల గురించే. ఎందుకు పట్టాలి? చెన్నూరు రిజర్వాయర్ ఎందుకైతే లేదు, నవాబ్పేట రిజర్వాయర్ ఎందుకైతే లేదు, పాలకుర్తి రిజర్వాయర్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశాను. కైనా రాజశేఖర రెడ్డికి మత్తుతో ఉన్నాడు, ఆయన పట్టించుకోలే. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు, రైతుల ప్రేమతో ఉన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్లు ఇప్పించాడు. ఆ ఘనత ఎవరిదో కాదు, మన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా విత్తలేస్తుంది. నేను ఇక్కడ తిరిగినప్పుడు ఏడ్చిన. ఒక్కొక్క తండకు పోతే నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు. ధర్మాపురం తండాలు పోయి తిరిగిన, దేవరూపులో తిరిగిన, దేవరూపులో ఇంత మంచి బాగు. అదే వర్ధనపేటలో బాగున్నది ఆకేరు బాగు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లందా వర్ధనపేట తాగినందుకు కూడా నీళ్లు దొరకలే. తాగినందుకు కూడా నీళ్లు దొరకకపోతే వర్ధనపేట దగ్గర, తిడుగు దగ్గర, నందనం దగ్గర, ఇల్లంద దగ్గర చెక్ డ్యాంలు కడితే ఆ చెక్ డ్యాంల వల్ల ఆడ తాగినందుకు నీళ్లు దొరికినాయి. నాది ఆ దృష్టి పెట్టుకొని నేను ఈ వాగు మీద, యశ్వంత వాగు మీద, దేవరూపుల కానీ, కడివిండిలో కానీ, అదే తిరిగా మన కోల్కొండలో కానీ, గొల్లపల్లి దగ్గర కానీ ఇవన్నీ చెక్ డ్యాంలు కడితే బాయిలల్లా బోర్లల్లా నీళ్లు పెరిగిందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి.
గొల్లెపల్లి అనేది మాకు నీళ్ళు వస్తలేవు కాలువ నీళ్ళు అంటే నీకు చెక్ డ్యామ్ కడితే నీ బాయిలల్లో బోర్లల్లో నీళ్లు పెరుగుతాయి, చెర్లల్లో నీళ్లు ఉంటాయని వాళ్ళకి సందాయం చెప్పాను. ఇవన్నీ వాస్తవాలు. దేవుడిపులోకి వచ్చి నేను బాధపడ్డా, పాలకుర్తి కొడకల్లో తిరిగి ఏడ్చిన. ఏంది నేను వర్ధనపేట ఇంత చేశాను, మరి ఇక్కడ ఇంత ఎడారిగా ఉన్నదని బాధపడ్డా. ఆ ఎడారిని రూపుమాపి ఇలా సస్యశ్యామలగా తెచ్చింది దయన్న కాదా అనేది ఒకటిసారి మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి మనం ఓడిపోవచ్చు. నాకు అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తలేదు. మనం 10 మీద ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేసినావా అనేది, నువ్వేనా ఊకే అనేది. ఓడిపోయిన తర్వాత దయన్నకి ఎంత తేడా, వాళ్ళకి ఎంత తేడా అని ప్రజలు గుర్తిస్తారా లేదా? అరే దయన్న ఉంటే ఎట్లా ఉండేది, దయన్న లేకపోతే ఎట్లుండేదని ప్రజల లోపల ఒక అవగాహన వచ్చింది. నేను 7 సార్లు నేను గెలిచిన, 7 సార్లు గెలిచిన. రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత ఎక్కువసార్లు గెలిచింది నేనే. నాకు ఓడిపోతానని కూడా తెలుసు, కానీ నిలబడకపోతే భయపడి నిలబడలేదంటారు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పెట్టకనే ఓడిపోయినారంటారు. తెగిచ్చి పని చేశారు. సరే ప్రజల్లో వచ్చింది ఆశ. ఏం ఆశ వచ్చింది? ఇంతకుముందు చెప్పారు అందరు 2000 4000 వస్తుందని. 200 పెన్షన్ ఉన్నప్పుడు మర్చిపోయారు. దేశం అంతా 200 పెన్షన్ ఇస్తే పాప కేసీఆర్ 2000 ఇస్తే అది మర్చిపోయి 4000 గుద్దు గుద్దు గుద్దు. కళ్యాణ లక్ష్మి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇయ్యలే. 1,00,000 రూపాయలు ఇచ్చింది మర్చిపోయి, తులం బంగారం వరకు గుద్దు. ఇవన్నీ మనం వాస్తవాలు. తండలు గ్రామ పంచాయతీలు చేశాం, తండలు అభివృద్ధి చేశాం, నీళ్లు తెచ్చాం, రోడ్లు వేసినాం. తండలన్నీ కూడా బాగైనా కూడా ఏదో రుణమాఫీ అవుతుందట, 15,000 వస్తుందట, 1,500 వస్తుందట. గుద్దు గుద్దు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటాను. వాస్తవాలు ఇవన్నీ. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అబద్ధాల కూర్పు. న్యాయమేడ తిరిగేది మీరు అందరూ చూశారు. తక్కువ తప్పిస్తాడు. బాబ్రీ కడమలం కొడతా అంటే కారికి అవతల పడ్డాడు. మేము జైల్లో తోలుతా అంటే తప్పించుకొని అవతల పడ్డాడు. ఎప్పుడైనా అంతే. ఆయన మాటలే మాట్లాడతాడు, చేతలు చేయ శాత కాదు. ఆయన అంత అసమర్థుడు. దోసుకట్టింటాండి రాష్ట్రాన్ని. మీకు తెలియదు, చాలామందికి తెలియదు. నాకు ఈ కాంట్రాక్టర్లు, బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు మొత్తుకుంటారు, ఏడుతారు. మేము డబ్బులు ఇచ్చినాం, పొరపాటున ఇచ్చినాం, పని చేస్తామని. ఇంతవరకు ఇస్తలేడు, మా పని చేస్తలేడు అని. దయచేసి ఈయనకు కూడా తెచ్చిపోయింది. ఇక నేను ఉండేది లేదు, ఉన్న రోజు దంచాడు డబ్బులు అనుకున్నాడు.